శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో భారీ చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి పట్టపగలే చోరీకి చేసినట్లు ఇంటి యజమాని తెలిపారు. చోరీలో 10 లక్షలు విలువ చేసే బంగారం, 25,000 రూపాయల నగదు దోచుకుపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మా వారు స్కూల్ టీచరు స్కూల్కి వెళ్ళాడు. నేను టైలరింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాను. నేను వచ్చే తలకే బీరువా పగలగొట్టి 20,000 డబ్బు 20 సవర్ల బంగారం దాకా తీసుకెళ్లారు. నాకు భయం వేసి మా వారికి కాల్ చేశాను. మా వారు కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేశారు. నా పేరు చిలకపాటి మాలకొండయ్య. నేను స్కూల్ అసిస్టెంటు సోషల్గా తెల్లవాడ హై స్కూల్లో పనిచేస్తున్నాను. నాకు 2 గంటలకు ఫోన్ వచ్చింది. మా ఆవిడ ఇంట్లోకి వచ్చేసరికి తాళాలు వేసినట్టే ఉన్నాయి. వంటరం దగ్గర కిటికీ గ్రిల్స్ తీసి దొంగ 2 బీరువాల్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ తీసుకుపోయి గోల్డ్, తర్వాత మిగతా అన్ని డబ్బులు ఒక 20,000 దాకా డబ్బులు తీసుకుపోయారు. ఒక మిగతాది క్యాష్ పేరు అంటే అది కూడా 4 గాజులు, నల్లబూసల దండ, ప్లస్ ఇంకా చంపు సవరాలు, రింగులు అలాంటివన్నీ తీసుకుపోయారు. ఉదయం 9:30 నుండి 12:30 మధ్యలో వింజమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వింజమూరు టౌన్లో ఈ సాయిబాబా గుడి వెనక సాయినగర్ అనే ప్రాంతంలో మాలకొండయ్య గారు, ఇతను తెల్లబాడు హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తుంటారు. అట్లాగే వాళ్ళకి 2 పిల్లలు. ఈ మాస్టర్ గారు వాళ్ళ పిల్లలు ఉదయం 8:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. ఇంట్లో ఉండే వాళ్ళ భార్య నారాయణమ్మ, ఈవిడ టైలరింగ్ నేర్చుకునేదానికి 9:30కి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సో ఈ సమయంలో అంటే ఉదయం 9:30 నుంచి 12:30 మధ్యలో వీళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఒక చోరీ జరిగింది. చోరీ జరిగిన విధానం అవన్నీ కూడా మేము పరిశీలించాము. ఈ చోరీలో గుర్తులేని దొంగలు ఇంట్లో ప్రవేశించి బీరువాలో ఉన్న 18,500 సవరు బంగారం, అట్లాగే 30,000 క్యాష్ ఈ దొంగిలించుకొని పోయినట్లుగా రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ మేము నెల్లూరు నుంచి పిలిపించాము. కొన్ని ఛాన్స్ ప్రింట్స్ డెవలప్ అయినాయి. అట్లాగే కొంతమంది అనుమానితులు కూడా ఉన్నారు మా లిస్టులో. వాళ్ళని కూడా వెరిఫై చేస్తున్నాం. నేరస్థలాన్ని కావలి డిఎస్పీ గారు పరిశీలించారు. దీనికి సంబంధించి మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి సాధ్యమైనంత త్వరలో దొంగలు పట్టుకొని ఆ ప్రాపర్టీని రికవర్ చేసి బాధితులకు న్యాయం చేస్తాం.